దేవుడు కరుణించాడు, భూమిపుత్రుడు సంతోషించాడు. రాష్ట్రంలో ఈ ఏడాది కూడా వర్షాలు పుష్కలంగా కురవడంతో జలాశయాలు కలకలలాడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టును, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ను సందర్శించిన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరుణ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ కృష్ణమ్మ తల్లికి పూజలు చేశారు. ఆశయాలకనుగుణంగా జలాశయాలు పొంగి పొరలా నదీమ తల్లులకు వందనం, వరుణ దేవునికి అభివందనం. కృష్ణా గోదావరి నదుల సాక్షిగా నిర్మితమయ్యే ప్రాజెక్టుల ప్రతీకగా హరిత భరిత రాష్ట్ర సాధనలో జలయజ్ఞం ఫలాల బాటలో. జై కిసాన్ జై కిసాన్ అని నినదిస్తూ కదం కదం అభివృద్ధి పదంలో సాగిస్తూ సంతోషం విరియంగా సిరులెన్నో పండంగా అన్నపూర్ణకు హారతులందిద్దాం, జగమంతట వెలుగులను నింపేద్దాం. 3,600 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబడుతున్న సాగర్ ఆధునిక పనులను సమీక్షిస్తూ ముఖ్యమంత్రి ఇలా అన్నారు. కాలువలకు సంబంధించిన పూర్తి స్థాయి ఆధునీకరణ చేసుకోగలిగితే, రైతాంగానికి నీళ్లు సక్రమంగా ఇవ్వడానికి అవకాశం చేయగలిగితే, ఉన్న నీటిని సక్రమంగా వాడుకోవచ్చు, ఉన్న నీటిని 2 పైర్లు తీసుకోవడానికి వాడుకోవచ్చు, ఉన్న నీటిని చివరి ప్రాంతాలకు కూడా బాగా నీళ్లు ఇప్పించుకునే ప్రయత్నాన్ని చేయొచ్చు, వాటర్ ఎఫిషియన్సీని పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఆధునీకరణ కార్యక్రమానికి ప్రయత్నం చేశాం. సాగునీటి ప్రాజెక్టులే భావితరాలకు ఆధునిక దేవాలయాలన్న నెహ్రూ మాటలను గుర్తుకు తెచ్చారు.